భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రపంచంలో కాదు కానీ పాకిస్తాన్ అంటే ఇప్పటికీ ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగిన బ్రిటన్లో మన శత్రువుని లేపేశారు, అమెరికాలో మన శత్రువుని లేపేశారు, కెనడాలో మన శత్రువుని లేపేశారు. అది రా అందామా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అందామా, లేకపోతే ఒక మొసాద్ చేసిన స్ట్రాటజీస్, లేకపోతే సిఐఏ చేసే స్ట్రాటజీస్. అంటే అంతర్జాతీయ క్రిమినల్స్ని వాడతారు, అంతర్జాతీయ ఉగ్రవాదులను వాడతారు, లేకపోతే అంతర్జాతీయంగా ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడేటటువంటి మాఫియాల్ని వాడతారు. వాళ్ళ ద్వారా మన శత్రువుల్ని తుదముట్టించడం, అది డబ్బు కోసమా లేకపోతే ఇంకొక ప్రయోజనం చేకూర్చడం, ఇవన్నీ జరుగుతుంటుంది. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. మనం ఈ మధ్యన సినిమాలు చూస్తున్నారు కాబట్టి బాగా తెలుస్తున్నది కూడా స్పై సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పాకిస్తాన్లో కానీ కరాచీలో ఎవరినైనా లేపేయగలరు. హై వాల్యూ ఎసెట్స్ ఆఫ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అనుకూల తీవ్రవాదుల్ని పెద్ద పెద్దోళ్ళైనా లేపేయగలరు, అవసరమైతే పాకిస్తాన్ సైనిక అధికారులైనా లేపేయగలరు. ఇది మనం అక్కడ కూర్చుని మన మనుషులు కాదు, వాళ్ళల్లో వాళ్ళకు ఉండే తగాదాలు ఏంది, ఈ కథ అంతా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అజిత్ దోవల్ స్ట్రాటజీలో అంత అద్భుతం జరిగిందన్నది ఎవరైతే ఒమర్ హమీద్ మాజీ డీజీపీ చెప్తున్నటువంటి మాట. At the same time, in this milieu, what we've seen is that, as often happens in these things, the presence of this party as this kind of, balancing act also provided opportunities for foreign intelligence agencies, right? So, at times the charge has been, placed on MQM fairly. At times it's been, placed unfairly. But it is, nevertheless, there is significant indicators to point that there was, some degree of collusion with foreign intelligence agencies. For whom, again, it was interesting to have, pieces on the playing field, so to speak. And I think the movie Dhurandhar that I was talking about earlier kind of touches on that. Yes. And so you're saying that there was, so obviously the MQM played a role. It was used as a tool over time, and that tool changed based on what you wanted as an outcome. And eventually when they got too big to sort of fit their own shoes, they were cut to size. And along the way, they probably lost their way and sort of even sold out to foreign agencies. Is that how you're seeing it? They lost their way, and as happens in these sorts of organizations, that when the organization's power comes from its street power or its strength in the streets, ultimately that strength in the streets will also dictate, because those individuals will have ఇది క్రమంగా భారత నిఘా వ్యవస్థ, భారత శక్తి బాగా ఎదిగింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.